సంప్రదాయేతర ఇంధన వనరుల్ని ప్రోత్సహించడంతో పాటు హరిత ఇంధన దిశగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించేందుకు ప్రభుత్వం ఓ కొత్త విధానాన్ని ప్రకటించింది. హైబ్రిడ్ పవర్ పాలసీ పేరిట సౌర పవన విద్యుత్లతో పాటు విద్యుత్ నిల్వ చేసేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టుల్ని ప్రోత్సహించాలని నిర్ణయించింది. దేశంలోనే అత్యధిక పునరుత్పాదక విద్యుత్ తయారీ సామర్థ్యాన్ని సమకూర్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. 2021-22 నాటికల్లా పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా 18,000 మెగావాట్ల విద్యుదుత్పత్తి సాధించాలనే లక్ష్యంతో సౌర పవన విద్యుత్ ప్రాజెక్టులను అనుసంధానం చేస్తూ హైబ్రిడ్ పవర్ పాలసీని ప్రకటించింది. హైబ్రిడ్ విద్యుత్ విధానంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున సౌర పవన విద్యుదుత్పత్తి పార్కులు, ఇంధన రంగంలో పెట్టుబడులు, గ్రీన్ కారిడార్ల ఏర్పాటు వంటి అంశాలను చూపించారు. ప్రస్తుతం రాయలసీమ ప్రాంతం సౌర పవన విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు అనుకూలంగా ఉంది. 2015 పవన విద్యుత్ విధానంలో భాగంగా ఏర్పాటైన విండ్ మిల్స్ వద్ద, సౌర ఫలకాలు, సౌర విద్యుత్ ప్లాంట్ల వద్ద కూడా విండ్ మిల్స్ ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా అదనపు ఉత్పత్తిని సాధించే వీలుంటుంది. అక్కడి నుంచే జాతీయ గ్రిడ్కు అనుసంధానిస్తే ఎక్కువ లబ్ధి కలుగుతుందని ఇంధన శాఖ భావిస్తోంది. వచ్చే 5 ఏళ్లలో మరో 5,000 మెగావాట్ల విద్యుదుత్పత్తిని సౌర పవన విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా సాధించాలన్నది లక్ష్యం. విద్యుత్ నిల్వ కోసం వివిధ టెక్నాలజీలను తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే అమెరికాకు చెందిన టెస్లా సంస్థతో ఒప్పందమూ కుదుర్చుకుంది. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఈ ప్లాంటును ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలనుకుంటున్న ప్రభుత్వం పవర్ రౌండ్ ద క్లాక్ అనే నినాదాన్ని తెరపైకి తెస్తోంది. పూర్తిగా పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు పరిశ్రమ హోదా కల్పించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను కాలుష్య నియంత్రణ మండలి అనుమతుల నుంచి కూడా మినహాయిస్తూ కొత్త విధానంలో నిబంధనల్ని పొందుపరిచింది.